ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ఘోర ప్రమాదం జరిగి కూడా నేటికి 20 రోజులు పూర్తయినప్పటికీ అందులో చిక్కుకున్న వారిని ఒక్కరిని మాత్రమే ఇప్పటివరకు బయటికి తీశారు. ఇంకా 7 మంది అందులోనే చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక మృతదేహాన్ని వెలికితీసి అతను పంజాబ్ చెందినటువంటి గుర్ప్రీత్ సింగ్గా గుర్తించి అక్కడికి పంపించారు. కానీ ఈ 7 మృతదేహాల కోసం కూడా అన్వేషణ కొనసాగుతుందని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు లోపల ఎవరైతే సహాయక చర్యలు చేపడతా ఉన్నారో వాళ్ళు చురుకుగా పనులు చేస్తున్నప్పటికీ మాత్రం ప్రమాదం తీవ్రత ఉంది కాబట్టి దాంట్లో ఎలాంటి ఆచూకీ లభించడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపైన ఎలాంటి ప్రకటన కూడా చేయడం లేదు. దీనిపై ఇంతమంది లోపల 7 మంది చిక్కుకొని ఉంటే వాళ్ళు బ్రతికున్నారా లేరా అన్న ప్రకటన కూడా చేయలేదు. తర్వాత సహాయక చర్యలు జరుగుతున్నాయని చెప్తూ ఉన్నారు. కానీ అయితే రోబోకి సంబంధించినటువంటి ఎవరైతే మనుషులు లోపలికి వెళ్ళి పని చేస్తున్నారో ఆ మనుషులు వెళ్ళి పని చేసేటువంటి పరిస్థితి లేని చోట రోబోటిక్ యంత్రం పనిచేస్తుందని చెప్పేసి లోపలికైతే రోబోటిక్ యంత్రాన్ని పంపించారు. కానీ అది ఇప్పటి వరకు కూడా లోపలికి పూర్తి స్థాయిలో వెళ్ళలేదు. దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ కూడా కాలేదని చెప్పేసి కూడా లోపల ఉన్నటువంటి ఎవరు సహాయక చర్యలు చేపడుతున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ అందులోనే ఇప్పటి వరకు 7 మంది చిక్కుకొని ఉండడంతో వాళ్ళ కుటుంబ సభ్యులైతే తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి ఈ పరిస్థితి, ఇన్ని రోజులైనా మా వాళ్ళు అసలు బయటికి వస్తారా లేదా, కనీసం మా వాళ్ళకి సంబంధించిన మృతదేహాలైనా ఇస్తారా లేదా అనే డౌట్ కూడా వాళ్ళకు రావడంతో వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే పలువురు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా అక్కడ లోపల చిక్కుకున్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్పేసి వాళ్ళకు పెద్ద ఎత్తున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారంలో అక్రమ మైనింగ్ తవ్వకాలను ఆ గుట్టపైన నిలిపివేయాలని చెప్పేసి వాళ్ళు దఫాలుగా ఆ గ్రామస్తులు ఉద్యమాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మైనింగ్ తవ్వకాలు దానిపైన జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కొద్ది రోజులు ఆపినప్పటికీ మళ్ళీ మైనింగ్ తవ్వకాలపైన పరిశోధన దానిపైన అధికారులు కూడా అక్కడికి వచ్చేసి ఈరోజు మైనింగ్తో పాటు మనకు కొంతమంది అధికారులు వచ్చేసి అక్కడ పరిశీలించినటువంటి పరిస్థితి. ఆ పరిశీలనకు వచ్చినటువంటి వారిలో జేసీ అదనపు కలెక్టర్తో పాటు మరి కొంతమంది అధికారులు వచ్చారు. వాళ్ళను గ్రామస్తులు వాళ్ళతో పాటు మేము గుట్టపైకి వస్తామని చెప్తే పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళనే కాదు మీడియా ప్రతినిధులు కూడా గుట్టపైకి వెళ్ళనివ్వకుండా తిరిగి అధికారులు అక్కడ పరిశీలించిన తర్వాత తిరుగు ప్రయాణంలో గ్రామస్తులంతా కూడా అధికారులను అడ్డుకున్నటువంటి పరిస్థితి. పోలీసులు జోక్యం చేసుకొని ఆ గ్రామస్తులంతా కూడా అక్కడి నుంచి నెట్టివేయడంతో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గ్రామస్తులకు అటు పోలీసులకు కూడా మధ్య వాగ్వివాదం జరిగింది. అసలు మా గుట్ట మాకే ముద్దు, ఈ అక్రమ మైనింగ్ వద్దు అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసు జులుం కూడా నశించాలని చెప్పేసి ఈ అక్రమంగా తవ్వేటువంటి మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా మైలారం గ్రామస్తులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.